అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పూరి రథయాత్రకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఈ రథయాత్రకు సంబంధించిన వివరణలు బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంతో పాటు కపిల సంహితలో కూడా కనిపిస్తాయి. అలాగే 13వ శతాబ్దం నుంచే యూరప్ యాత్రికులు ఈ పండుగను దర్శించినట్టుగా రికార్డులున్నాయి. దాంతో ప్రపంచంలోనే అతి పురాతన మరియు అతిపెద్ద రథయాత్రగా దీన్ని చెప్తారు. ఈ రథయాత్రలో రథం తయారీ నుంచి రథయాత్ర పూర్తయ్యే వరకు కూడా ఎన్నో సంప్రదాయాలు, పద్ధతులు అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూరీ క్షేత్రం. ఇది హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకి కూడా ఈ రథయాత్ర చాలా ప్రముఖమైనది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవం 12 రోజుల పాటు జరుగుతుంది. ఆషాఢమాసంలో జరిగే ఉత్సవానికి 6 నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను మాత్రమే తీసుకొస్తారు. కానీ ఇక్కడ స్వయంగా గర్భగుడిలోని మూల విగ్రహాలనే ఊరేగింపు కోసం తరలిస్తారు. అది ఇక్కడి ప్రత్యేకత. అలాగే ప్రతి ఆలయంలో చేసినట్టుగా ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించకుండా ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు. అది కూడా మరొక ప్రత్యేకత. అలాగే రథ నిర్మాణం అంతా కూడా లెక్క ప్రకారమే జరుగుతుంది. చెట్లు కొట్టడం నుంచి రథం తయారీ వరకు ప్రతిదీ పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం జరుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రథయాత్రలో 3 రథాలు పాల్గొంటాయి. జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రాదేవికి వేర్వేరు రథాలు ఉంటాయి. ప్రతి రథం యొక్క ఎత్తు, పొడవు, వెడల్పు, రంగు కూడా వేరుగా ఉంటుంది. రథాల తయారీలో వాడే కలప ముక్కల సంఖ్య, చక్రాల సంఖ్య కూడా వేరేగా ఉంటుంది. పూరీలో రథం తయారీదారులు శతాబ్దాలుగా ఒకే తరానికి చెందినవారు ఉంటారు. వాళ్ళు వంశపారంపర్యంగా ఈ పని చేస్తూ ఉంటారు. రథ తయారీకి సంబంధించిన పనులు వసంత పంచమి అంటే మాఘ పంచమి నుంచి మొదలు పెడతారు. ఆ రోజు రథ నిర్మాణశాల అనే చోట పూజ చేసి అక్కడి నుంచి ఒక సమూహం అంతా బయలుదేరతారు. వాళ్ళందరూ కూడా పూరికి సమీపంలో ఉన్న దస్పల్లా జిల్లాలోని అడవులకు వెళ్ళి అక్కడ చెట్లను ఎంపిక చేస్తారు. కొబ్బరి, వేప చెట్లు మాత్రమే దీనికి వాడతారు. కానీ ఈ పని మొదలుపెట్టే ముందు అక్కడ వనదేవతను పూజించి గ్రామదేవత అనుమతి కూడా తీసుకున్న తర్వాత మాత్రమే అడవి నుంచి కల్పన తెస్తారు. ఆ కల్పన పూరి చేర్చిన తర్వాత అక్షయ తృతీయ రోజు ఇంకో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథశాలలో రథ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కళాకారులందరూ కూడా సమావేశమై పనిముట్లు, కలప, వాటికి సంబంధించినవన్నీ కూడా పూజించి అప్పుడు రథ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఈ 3 రథాల తయారీకి కలిపి మొత్తం 2188 కలప మొక్కలను వాడతారు. వాటిలో 832 మొక్కల్ని జగన్నాథుని రథానికి, 763 భాగాలు బలరాముని రథానికి, 593 భాగాలు సుభద్రాదేవి రథానికి వాడతారు. 9 మంది శిల్పులు, 125 మంది సహాయకులు కలిపి ఈ రథాలను తయారు చేస్తారు. ఈ 3 రథాల్లో కూడా ఒక రథసారథి, 4 గుర్రాలు ఉంటాయి. అలాగే ప్రతి రథం చుట్టూ కూడా 9 పక్కల దేవతల విగ్రహాలను తయారు చేస్తారు. చాలా అందమైన పెయింటింగ్స్ ఉపయోగించి వివిధ దేవుళ్ళ, దేవతల అందమైన పెయింటింగ్స్ కూడా వేస్తారు వీటిపై. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని పిలుస్తారు. రథాల తయారీ పూర్తయింది కదా. ఇప్పుడు శాస్త్రోక్తంగా రథయాత్ర ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విద్య అంటే ఆషాఢం మొదలైన తర్వాత 2వ రోజున ఈ రథయాత్ర మొదలవుతుంది. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని కూడా నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజు మేళతాళాలతో గుడిలోకి వెళ్ళి పూజారులు ఉదయ పూజలన్నీ కూడా పూర్తి చేస్తారు. శుభముహూర్తం దగ్గరికి రాగానే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద్ బజార్, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. ఈ ఊరేగింపులో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠించి తర్వాత స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోవడానికి భక్తులందరూ కూడా పోటీ పడతారు. తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. చివరిగా దాదాపు 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తుండే జగన్నాథుని విగ్రహాన్ని భక్తుల జయ జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువచ్చి నందిఘోష అనే రథం పైన ఉంచుతారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుని పెట్టే వేడుకను పహాండి అంటారు. ఇలా విగ్రహాలను రథాలపైకి చేర్చిన తర్వాత
పూరి రాజు జగన్నాథునికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చరాపహార అంటారు. తర్వాత ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరి సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే బలరాముడిని సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన మెట్లను తొలగిస్తారు. ఇప్పుడు జగన్నాథుడు యాత్రకు సిద్ధమైనట్లే. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ముందుకే వెళ్తుంది కానీ ఆగదు. జగన్నాథుడు చేరవలసిన గుండీచా మందిరం కేవలం 3 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని చేరడానికి దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది. స్వామివారి రథయాత్రకు ముందుగానే ఈ గుండీచా ఆలయాన్ని చక్కగా శుభ్రపరిచి అలంకరిస్తారు. దీన్ని మార్జనం అని అంటారు. ఇలా గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మధ్యలో ఇంకొక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. అది ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది. దీన్ని హేరా పంచమి అని అంటారు. రథయాత్ర సమయంలో జగన్నాథుడు తన భార్య అయిన మహాలక్ష్మిని విడిచిపెట్టి తన సోదరుడైన బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి విహారానికి వెళ్తాడు. లక్ష్మీదేవి తన భర్త కోసం ఎదురుచూసి ఆయన ఎంతకీ రాకపోవడంతో తనే స్వయంగా పల్లకీలో బయలుదేరి ఆయన వద్దకు వెళ్తుంది. కానీ ఆమె వెళ్ళేసరికి గుడి తలుపు మూసివేసి ఉంటుంది. దాంతో ఆమెకు కోపం వచ్చి తిరిగి ప్రధానాలయానికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన ఆచారంలో ఆయన రథంలో కొంత భాగాన్ని పాడు చేయమని తన పరిచారకులకు చెప్తుంది. తర్వాత స్వామివారు రథంపై ఎక్కాలని చూడగా రథం పాడై ఉండడం చూసి ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు జరిగిన విషయం తెలుసుకుని మహాలక్ష్మి వద్దకు వెళ్ళి ఆమెను బ్రతిమలాడతారు. ఆమె ఒప్పుకోకపోవడంతో బలభద్రుడు సుభద్ర కూడా వచ్చి ఆమెను ఒప్పిస్తారు. చివరిగా ఒక ప్రత్యేకమైన తీపి పదార్థాన్ని తినిపించి ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. ఇలా ఈ ఘట్టం ముగుస్తుంది. ఇలా వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి రోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. ఆ తర్వాతి రోజు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుక చూడడానికి భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి రోజు విగ్రహాలను తిరిగి రత్నసింహాసనంపై ప్రతిష్ఠిస్తారు. దీంతో రథయాత్ర పూర్తవుతుంది. ఇలా 12 రోజుల పాటు జరిగే రథయాత్రను చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పూరికి వస్తారు. ఈ యాత్రలో కుల మత ప్రాంత వివక్ష లేకుండా ఎవరైనా సరే పాల్గొవచ్చు. ఎవరైనా సరే స్వామిని తాకవచ్చు. అందుకే ఈ యాత్రలో పాల్గొనడానికి అంతమంది భక్తులు వస్తారు. జగన్నాథుని రథయాత్ర చూడడం పూర్వజన్మ సుకృతం. మనం కూడా ఒక్కసారైనా యాత్రను దర్శించాలని మనసారా స్వామిని వేడుకుందాం. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.